సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. స్తోత్రం చెల్లింతుము
మిత్రమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మరి క్యారల్స్ ముగించుకొని మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక్కొక్కటిగా కొనసాగింప చేస్తున్నాం. మరి దేవుడు అనుగ్రహించిన మరి ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, ఆనందాన్ని బట్టి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదించడానికి అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటుండగా మరి దేవుడు మనకు అనుగ్రహించిన అనుదిన ధ్యానాంశముల నేపథ్యంలో ఆ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదించటకు ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు కలిగే ప్రతి మలుపులో కూడా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ దాని కొరకైనా సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతుండగా మరొక దినం దేవుడు అనుగ్రహించిన తరుణం. రండి, ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న సువర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి సూచికలు, చుక్కానీలు. వాటి ప్రభ మా జీవితాలకు అన్వయించుకుంటూ అనుసరించి నిజమైన ఆనందాన్ని ఆస్వాదించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. అందుకు రాజైన సొలొమోను షూనేమీరాలైన అభిషేకును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యము అడుగుమని తన తల్లితో చెప్పెను. ఇది ఒక సర్కాస్టిక్ స్టేట్మెంట్. నేపథ్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నిన్నటి దినం ఏ రీతిగా అదోనియా దావీదు 4వ కుమారుడు తిరుగుబాటు చేసి తాను రాజుగా ప్రకటించుకోవడం, ఆ విషయం నాతాను ప్రవక్త ద్వారా బెత్షెబాకు తెలియడం, బెత్షెబా వచ్చి దావీదును బెత్షెబాతో పాటుగా నాతాను వచ్చి దావీదుతో మాట్లాడడం, ఆ తర్వాత సొలొమోను రాజుగా అభిషేకించడం, ఆ విషయాలు నిన్నటి దినం మనం శనివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రమంలో ఎప్పుడైతే సొలొమోను రాజుగా నియమించబడ్డాడో వెంటనే మరి అప్పటి వరకు తనకు తానుగా స్వయంగా రాజుగా ప్రకటించుకున్న అదోనియా మరి భయము చెందిన వాడుగా సొలొమోను చేతి నుంచి తన ప్రాణాలు రక్షించుకోవడానికి చేసే ప్రయత్నములు ఒక భాగమైతే, మరొక కోణం కూడా మరి ఈ వాక్యభావ నేపథ్యంలో కనబడుతుంది. మరొక కోణం కూడా కనబడుతుంది. ఆ కోణం ఏంటో ఈరోజు మనం చూద్దాం. సో ఇక్కడ సొలొమోన్ ఈ రెస్పాన్స్ సర్కాస్టికల్గా ఈ రెస్పాన్స్ చెప్పడానికి గల కారణం, ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే 22వ వచనంలో అదోనియా, అబ్యాతారు, యోవాబు. నువ్వు అదోనియా గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నావు? అబ్యాతారు గురించి, యోవాబు గురించి కూడా అడగొచ్చు కదా అని కొద్దిగా సర్కాస్టిక్గా మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, ఈ ముగ్గురు కూడా అదోనియాను రాజుగా ఏర్పాటు చేయడంలో మరి పాత్ర పోషించేవారు. మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. అదోనియా సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసింది. సో అదోనియా తాను రాజు కావాలని కోరుకున్నప్పుడు యాజకుడైన అబ్యాతారును పిలిచాడు, అదే రీతిగా సైన్యాధ్యక్షుడైన యోవాబును పిలిచారు. వారిద్దరూ అదోనియా పక్షమును చేరారు. మరి దావీదు పక్షమున ఉండి మరి సొలొమోను నియమించినటువంటి ఆ సాదోకు కానీ, ఆ నాతాను కానీ, ఆ బెనయా కానీ వీరిని అదోనియా పిలవలేదు. తాను రాజుగా నియమించబడ్డప్పుడు వారిని తన పరిధిలోకి తీసుకోలేదు.
సో ఈ ముగ్గురు పేర్లు ఇక్కడ ఎందుకు రాయబడిందంటే అదోనియా రాజుగా నియమించబడటానికి యాజకునిగా అబ్యాతారు తోడ్పడ్డాడు. సైన్యాధ్యక్షునిగా అనగా సైన్యాన్ని అనగా ఈనాటి కాలంలో కొన్ని దేశాల్లో సైనిక తిరుగుబాటు జరుగుతుంటాయి. సైన్యం ఎవరి చేతిలో ఉంటే వారు తిరిగి రాజ్యాధ్యక్షులైన అనుభవాలు కూడా మన ఇరుగు పొరుగు రాజ్యాల్లో మనం చూసాం, చరిత్రలో కనబడుతున్నాయి. కాబట్టి సైన్యాధ్యక్షుని చేతిలో సైన్యం ఉంటుంది కాబట్టి సైన్యము అదుపులో ప్రజలు ఉంటారు. కాబట్టి మరి అదోనియా తాను రాజుగా నియమించబడటానికి అవసరమైన యాజకుని అబ్యాతారుని అదే రీతిగా సైన్యాధ్యక్షుడు యోవాబును తన వశపరుచుకుంటాడు. ఇక్కడ ఎప్పుడైతే సొలొమోను రాజుగా అవుతాడో ఈ అదోనియా ఒక ఆలోచనాబద్ధంగా ఇంకా లోతుగా వస్తే ఒక కుట్రబద్ధంగా వచ్చి ఒక విషయాన్ని బెత్సెబా దగ్గర అడుగుతాడు. ఆ విషయం 2వ అధ్యాయంలో మనము చూడవచ్చు. 2వ అధ్యాయం 12-13 వచనాల్లో హగ్గీత్ కుమారుని అదోనియా సొలొమోను తల్లియగు బెత్సెబా యొద్దకు రాగా ఆమె సమాధానంగా వచ్చుచున్నావు అని అడిగిన అతడు సమాధానంగా వచ్చున్నా అని చెప్పి అతడు నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉందన్ను. ఆమె అది చెప్పమనగా అతడు రాజ్యము నాదై ఉండిననియు నేను ఏలవలనని ఇశ్రాయేలందరూ తమ దృష్టికి నా మీద ఉంచిననియు నీ వెరుగుదు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడు దాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేయించుకుంటున్నాను, కాదనకము. ఆమె చెప్పనగా రాజగు సొలొమోను షూనేమీరాన్న అభిషేకును నాకు పెళ్లికిచ్చినట్లుగా దయచేసి అతనితో చెప్పమని అది ప్రమాణం తీసుకుంటాడు. అదోనియా వచ్చి అనగా రాజ్యం పోయింది, కనీసం ఒక స్త్రీ అభిషేయిని తనకు భార్యగా కావాలని ఆమెను కోరుకొని మరి ఆ విషయాన్ని సొలొమోనుకు తెలియచేయడానికి బెత్సెబాను ఒక ఛానల్గా వాడుకుంటాడు. బెత్సెబా సొలొమోను తల్లి కాబట్టి తల్లిగా కుమారుని దగ్గర ఆమెకు యాక్సెస్ ఉంది కాబట్టి వచ్చి ఆమె అయ్యా నీ అన్న అదోనియా రాజ్యం పోయింది కదా, మరి ఆయన ఒక స్త్రీని అడుగుతున్నాడు వివాహం చేసుకోవడానికి, మరి అభిషేక్ని అడుగుతున్నాడు, మరి ఆమెను ఇవ్వాలంటే మరి ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది దట్స్ ఎ డిఫరెంట్. కానీ ఇక్కడ సొలొమోను ముగ్గురు పేర్లు చెప్తూ నేను మరలా చదువుతాను 23వ వచనం. యెహోవా తోడు 22వ వచనం. షూనేమీరాన అభిషేకును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరియా కుమారుడు యోవాబు కొరకు రాజ్యమును అడుగుమని తల్లితో చెప్పాడు. ఈ ముగ్గురు పేర్లు ఎందుకు మెన్షన్ చేశారంటే ఇందాక చెప్పిన రీతిగా అతడు యాజకుడిగా ఉండి అబ్యాతారు అదోనియా పక్షం చేరాడు, యోవాబు సైన్యాధ్యక్షుడిగా ఉండి. మరి అదోనియా చేసిన పొరపాటు, అదోనియా చేసిన ఈ విజ్ఞాపనలోని ఒక లోపం ఎందుకు సొలొమోనుకు కోపం వచ్చింది. ఆ తర్వాత ఈ ముగ్గురిని కూడా సొలొమోను సంహరిస్తాడు. ఒకసారి అవి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 27వ వచనం చూడండి, 25వ వచనం. యెహోవా కుమారుడైన బెనయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను, అనగా అదోనియా చంపబడ్డాడు. 26వ వచనం. తర్వాత రాజు యాజకుడిని అబ్యాతారుకు సెలవుచుండగా అనాతోతుతో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి, కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడని యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నింటిలో శ్రమ పొందితే కనుక ఈవేళ మరణశిక్ష విధించను అంటూ అబ్యాతారును తోలివేస్తాడు. తర్వాత సొలొమోను అబ్యాతారుకు యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశాను. ఈ అబ్యాతారు ఎవరంటే ఏలీ కుటుంబీకులకు సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడ్డ దేవుని ఉగ్రత మనకు తెలుసు. నీ కుటుంబంలో వృద్ధుడైన వాడెవడు ఉండడు అనే మాట. ఆ రీతిగా యాజకత్వాన్ని ఏలీ కుటుంబం నుంచి తొలగించబడుతుంది. సో తర్వాత యోవాబును కూడా మరి సంహరించబోతే అతడు ఆలయంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే ఆ కొమ్ములోంచి బయటికి రమ్మని బెనయా అడిగితే నేను రాను, బలిపీఠం కొమ్ములు పట్టుకుని లోపలే ఉంటాను, బయటకు వస్తే నన్ను చంపేస్తారంటూ
అతను మాట్లాడడం, ఆ విషయం రాజుకు తెలిసినప్పుడు రాజు ఏమంటాడంటే 30 వర్షంలో, బెనయా యెహోవా గుడారంలోకి వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పిన. అతడు మాది కాదు, నేను ఇక్కడనే చచ్చిదనగా బెనయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజుకు తెలియచేసిన. అందుకు రాజు ఇట్లను, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు ధార పోసిన నిరపరాధుల రక్తము నా మట్టుకు నువ్వు నా తండ్రి కుటుంబుల మట్టుకు నువ్వు పరిహారము చేటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడు ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఇతరు కుమారును యూదావారి సేనాధిపతి అయిన అమాషాయును అను తనకంటే నీతిమంతులు యోగ్యులకు ఆ ఇద్దరి మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసిన కనుక అతడు దారపోసిన రక్తం యెహోవా అతని తల మీదకే రప్పించు. గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, అబ్నేరు సౌలు సైన్యాధిపతి అబ్నేరు వచ్చి దావీదును ఆశ్రయం పొందినప్పటికీ కూడా మరి అబ్నేరు సౌలు సైన్యాధ్యక్షుడు కాబట్టి రాజు దావీదు రాజు అయితే తాను ఆ సైన్యాధ్యక్ష పదవికి పోటీగా ఉంటాడనే ఉద్దేశంతో మరి అబ్నేరును చంపడం. ఈ విషయంలో 2 శామ్యూయల్ 3rd చాప్టర్ 28లో దావీదు అంటాడు, ఈ విషయంలో నేను నిర్దోషిని, నాకు తెలియకుండానే అబ్నేరు చంపబడ్డాడంటూ అబ్నేరు గురించి విలపించడం. ఈ విషయాన్ని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయం 28వ వచనం 2వ సమూయేలు గ్రంథంలో ఆ విషయం రాయబడ్డాయి. సో యోవాబు చంపబడ్డాం, అబ్యాతారు బయటికి పంపించి వేయబడ్డాం, అనగా యాజకం నుంచి తొలగించబడ్డాం. అదే రీతిగా అదోనియా చంపబడ్డాం. మరి అదోనియా కోరిన ఈ కోరికలు తాను షూనేమీరాలైన అభిషేని తనకు ఇచ్చినట్లుగా అడగమని బెత్షెబాను ప్రేరేపించి ఆ బెత్షెబా ద్వారా ఆ సొలొమోనును అడగడం. మరి దాని వెనుక ఉన్న ఒక కుట్ర ఒకసారి మనము వెనక్కి చూసుకుంటే ఈ అభిషగు ఎవరు అన్నదానికి రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో 1వ భాగములో దావీదు వృద్ధుడైనప్పుడు మరి అతడు ఆ చలికి ఆగలేనప్పుడు అప్పటి ఆ కాలపు అనగా రాజరిక వ్యవస్థలో ఇది సర్వసాధారణంగా కనిపించే అంశం. రాజరిక వ్యవస్థలో రాజులు కాబట్టి. సో అక్కడ 3వ వచనం చూడండి, 2-3 వచనం. కాబట్టి వారు మా ఏళ్ళవాడకు రాజులకు నీ కొరకు ఒక చిన్నదాన్ని వెదకటం మంచిది, ఆమె రాజైన నీ సముఖమందు నిన్ను ఆదరించి వెట్టకలుగుటకు నీ కౌగిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశంలో దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకు అను షూనేమీరాలను చూచి రాజుల వద్దకు తీసుకుని వచ్చింది. ఈ చిన్నది బహు చక్కనిదే ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండను, కానీ రాజు దానిని కూడలేదు. సో ఈ అదోనియా కోరిన ఈ స్త్రీ ఎవరంటే దావీదు తన తండ్రి అయిన దావీదుకు చివరి సమయంలో అతని కౌగిల్లో పండుకున్న స్త్రీ. శరీర సంబంధాలు దట్స్ డిఫరెంట్, ఆ వయస్సు కాబట్టి అటువంటి అవకాశాలు లేవు. కానీ ఆమె ఆ చివరి గడిలో దావీదునకు ఆమె ఉపచారం చేసింది. ఆ చివరి దినాల్లో మరి దావీదునకు సహకారిగా ఉండింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో అనగా రాజమందిరపు వెలుపల ఉన్న వారి దృష్టిలో ఆమె దావీదునకు మరి ఉపపత్నిగా భావించబడే అనగా ప్రజల చేత భావించబడే అవకాశం. సో అదోనియా యొక్క కుట్ర ఏమిటి అన్నప్పుడు ఆమెను తన భార్యగా అడుగుట ద్వారా అనగా ఈ అభిషేకును తన భార్యగా అడుగుట ద్వారా ఆ రాజుగారి దావీదు యొక్క భార్య ఉపపత్ని ఆమె కాబట్టి ఆమెను చేసుకోవడం ద్వారా రాజరికపు వారసత్వం తనకు చాయిస్ దొరికే అవకాశం. సో ప్రజల దృష్టిలో సో రాజుగారి ఉపపత్ని ఈ భావనలో క్రమం వచ్చే అవకాశం, ప్రజల చేత భావించబడే అవకాశం. కాబట్టి సొలొమోన్ మొదట్లో అతన్ని మన్నించి వదిలిపెట్టినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ కోరిక వెనక కుట్రను చూశాడో, ఈ కుట్రలో అతనితో పాటు పాలిక భాగస్తులైన వారందరినీ కూడా దూరపరిచి తన సింహాసనాన్ని స్థిరపరచుకోవటానికి మరి అదోనియాను సంహరించడం, యోవాబును సంహరించడం, అబ్యాతాను వెలుపలికి పంపించి వేయడం.
ఆ రీతిగా షూనేమీరాలు అనేటువంటి ఈ షూనేము అనే ఈ మాట మనకు రాజుల 2వ గ్రంథంలో మరి ఆ స్త్రీ వేరే, కానీ ఈ షూనేము పట్టణానికి అనగా షూనేం అనే పట్టణము యెరూషలేమునకు దగ్గరగా ఉండే ఒక పట్టణము. కొంతమంది ఈ షూనమైట్స్ అనే ఈ భావన నేపథ్యంలో గిబియా పర్వత శ్రేణుల దగ్గర ఆ ఊరు ఉంటుంది కాబట్టి ఆ ఊరు నుంచి వచ్చింది ఆమె. ఇశ్రాయేల్ రాలే, బయట దేశస్తురాలు కాదు, లేకపోతే పరాయి స్త్రీ కాదు. ఆమె ఇశ్రాయేల్ గోత్రం నుంచి, ఇశ్రాయేల్ వంశస్థుల నుంచి, ఇశ్శాఖారు వంశం నుంచి వచ్చింది. అదే షూనేమిరాలు 2వ రాజుల గ్రంథంలో మనకు తెలుసు ఎలీషాకు విడుదలని ఏర్పాటు చేసిన ఆమె గనురాలని, భక్తిపరురాలని, ఒక వృద్ధుడికి భార్యగా ఉండి దైవ సేవకునికి విడుదలని ఏర్పాటు చేసిందని, మరి దేవుని సేవకునికి సేవ చేయడం ద్వారా ఆమెకు ఆ వయసులో అనగా తన భర్త వృద్ధుడైనప్పటికీ కూడా ఒక కుమారుడు కలగగా ఆ కుమారుడు చనిపోయిన సందర్భంలో తిరిగి ఆ కుమారుడు బ్రతికించడం, ఇవన్నీ కూడా ఆ షూనేమీరాలు. ఈ షూనేమీరాలు వేరు, ఆ షూనేమీరాలు వేరు. కానీ ఆ షూనేమీరాలు ఇద్దరు కూడా వారి క్యారెక్టర్ విషయంలో, నిబద్ధత విషయంలో చాలా చక్కని పాత్రలు పోషించి మాదిరికరమైన జీవిత సాక్ష్యాలు ఇచ్చారు ఇద్దరు కూడా. ఇక్కడ అదోనియాను సంహరించడానికి గల కారణం ఏంటంటే అతను అడిగిన ప్రశ్నలో ఆ అడగబడిన ఆ స్త్రీ తన తండ్రికి ఉపపత్నిగా చివరి దినాల్లో పరిచర్య చేసిన ఆ స్త్రీ. అది నేరము, పాపము కనుక మరి అతన్ని మరి సొలొమోను స్పేర్ చేయలేదని మనం గమనించాం. సో కొన్ని వాస్తవాలు, చారిత్రాత్మక వాస్తవాలు అనగా దావీదు పరిపాలనా దినములు గతించిపోయినప్పటికీ కూడా మరి దావీదు యొక్క నీడలు మరి సొలొమోను యొక్క ప్రారంభ చరిత్రలో మనకు కనబడుతున్నాయి. రేపటి దినం కూడా మరొక అంశాన్ని, దావీదు సొలొమోను సంబంధిత అంశాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత సొలొమోను ఎక్స్క్లూజివ్గా మనకు దర్శనమిస్తాడు, అతని గురించి మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభా ఒక్కొక్క అంశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఆనాడు దావీదు సొలొమోనుల జీవిత చరిత్రలో మాత్రమే కాదు, ఈనాటి మా కాలంలో కూడా ఇటువంటి మరి ఆస్తి కొరకు కానీ, లేకపోతే ఆధిపత్యం కొరకు కానీ కొన్ని పోటీలు కానీ, కుట్రలు కానీ జరుగుతుంటాయి. ఈ లేఖనాలు పఠించుట ఎంత ఆవశ్యకం అంటే అక్కడ సూచించబడిన ఆ సువర్తమానము మా జీవితాలకు అనుభవించుకొని మేము సరి చేసుకోవటానికి అవసరమైనవి వినిపిస్తున్న మీకు ప్రభా స్తుతులు చెల్లిస్తూ, ఆలకిస్తున్న మేము మమ్మల్ని సరిచేసుకోవడానికి మీ కృపను గ్రహించుకొని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత క్రమానికి, క్రమశిక్షణకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.